అబ్బా, బస్సులా ఎటన్నా దూరం ప్రయాణాలు చేసేటప్పుడు చూడాలి ఎన్ని తిప్పలుంటాయో. ఇంటికంచెలు ఏమన్నా తీసుకుపోయినా అయిపోతే అప్పుడు ఉంటుంది కదా. అమ్మో, బస్సులో పోతున్నప్పుడు ఆ ఆకలే వేరు. ఇక డ్రైవర్ అన్న ఆయనకు తెలిసిన ఏదో ఒక హోటల్ ముంగట ఆపుతాడు. ఇగో మనకు 10 నిమిషాల టైం ఉంది, మీరు దెబ్బ దెబ్బ ఏదో తిని బస్ ఎక్కాలి అని ఆర్డర్ వేస్తాడు. ఇకేముంది, హోటల్ ఓనర్కి పండగే పండగ. ఎచ్చింది పచ్చింది అయింది కాంది ఏది ఉంటుంది మనం ముంగట పెడతాడు. దాన్ని ఇష్టంగా తినకుంటే మనకు కష్టం. ఏం చేస్తాం మరి, పెట్టిందే ప్రసాదం అనుకొని తినాలి. కానీ తమిళనాడు జనాలకు గీ తక్లీఫులు రానియదట అమ్మ. అమ్మ అంటే జయమ్మనే, కమ్మటి పువ్వు వండి పెడుతుంది. పట్న పొల్ల కోసం క్యాంటీన్లు తెరిచింది. మళ్ళా అన్న అగ్వనే. ఇడ్లీ సాంబార్ రూపాయి, పెరుగు బువ్వ 3 రూపాయలు, పప్పు చారన్నం 5 రూపాయలు. మరి ఊరోళ్ళకు కూడా ఉంటది కదా అమ్మ వండిపించిన బువ్వ తినాలని. ఆగో గందుకే పెద్ద పెద్ద సడక్ల మీద ఆడోటి ఆడోటి అమ్మ హోటల్ పెట్టిస్తుంది. షీపు రేట్లకు సరిపోని తినొచ్చునట. తొవ్వ పొంట పోయేటోళ్ళకు కూడా మస్తు అక్కెరకొస్తాయి. హోటళ్ళు దేవులాడుకుంటూ పోవాల్సిన అవసరమే ఉండదిగా. అమ్మ హోటళ్ళు ఎంత దూరంలో ఉన్నదంటే ఎవ్వరైనా చెప్తారు. ఇక ఇప్పుడు ఏమైనా దాబాలని పెట్టిండ్రు, ఏ తిన్నా పిటాన పిరముంటాయి రేట్లు. మళ్ళా మాల్ మసాలా కూడా అగ్వది సగ్వది తెచ్చి వండి పెడతారు. ఇట్లా కొంత తిన్నోళ్లకు పానాలు కరవు. జనం మీద పాయిరంతోని ఇంట్లో వండుకొని తిన్నట్టే ఉండే హోటల్ పెట్టిస్తుంది అన్నట్టు. ఇక ఆంధ్రాలో కూడా చంద్రన్న గిసొంటి హోటళ్ళు రోడ్ల పొంట పెట్టిస్తుండొచ్చు. ఎందుకంటే అమ్మ క్యాంటీన్లను చూసే కదా అమరావతిలో అన్న క్యాంటీన్లు పెట్టింది.